వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? లాస్ట్ మంత్ ప్రిపరేషన్ లో నేను చెప్పే కొన్ని టిప్స్ ని ఫాలో చేయండి. డెఫినెట్ గా మీకు 340+ ని అటెంప్ట్ చేయగలరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ అన్న టోటల్ సిలబస్ బయాలజీని రివిజన్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా రివిజన్ చేయగలితేనే బిట్స్ ని చాలా ఫాస్ట్ గా అటెంప్ట్ చేయగలరు. అండ్ బయాలజీలో చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, డేట్ ఆఫ్ డిస్కవరీస్ ఉంటాయి అండ్ స్మాల్ డెఫినేషన్స్. వీటన్నిటి మీద మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయండి. ఒక పెద్ద వైట్ పేపర్ కానీ లేదంటే ఒక నోట్స్ లో కానీ మొత్తం అన్ని కూర్చొని రాసేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒకసారి రివిజన్ అయినట్లు ఉంటుంది. అలాగే మీరు రాసుకున్న పేపర్ ని మీరు రోజు చూసుకునేలాగా స్టిక్ చేసుకోండి. లేదంటే బుక్ లో రాసుకుంటే రోజు ఒక 5 minutes దానిపైన కేటాయించేలాగా చూసుకోండి. ఇలా చేయడం వల్ల డేట్ ఆఫ్ డిస్కవరీస్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ మర్చిపోకుండా ఉంటారు. టోటల్ సిలబస్ పైన ఈ ఎగ్జాంపుల్స్ అలాగే డేట్ ఆఫ్ డిస్కవరీస్ అండ్ స్మాల్ డెఫినేషన్స్ కానీ కొన్నిసార్లు డైరెక్ట్ గా అడిగేస్తుంది. సో వీటిపైన కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉన్నింది అనుకోండి, రోజు చూస్తూ ఉంటే మంచిగా గుర్తు పెట్టేసుకుంటారు మర్చిపోకుండా. సో 10+ మార్క్స్ దీనిపై నుంచి వస్తాయి. అలాగే ఎన్టీఏ వాళ్ళు కొన్ని వర్డ్స్ ని యూస్ చేస్తారు మనల్ని కన్ఫ్యూజన్ లో పెట్టడానికి, అలాగే క్వశ్చన్ ని కొంచెం ట్విస్టింగ్ గా అడగడానికి. ఆ వర్డ్స్ ఏంటంటే ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, ఇన్, అవుట్, క్లోజ్డ్, ఓపెన్, థిక్, థిన్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. వీటిపైన కొంచెం మస్ట్ అండ్ షుడ్ గా కాన్సన్ట్రేట్ చేయండి. సో మనం అంతా చదివేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఎగ్జామ్ హాల్లో ఫాస్ట్ గా క్వశ్చన్ ని చదివేస్తూ ఉంటాం, మనకు అనిపించింది పెట్టేస్తూ ఉంటాం. బట్ ఈ ఏరియాస్ లో మాత్రం ఇంక్రీజ్, డిక్రీజ్, రెగ్యులర్, థిక్, థిన్, ఈ ఏరియాస్ లో మాత్రం కొన్నిసార్లు మనం ఊహించుకునేస్తూ ఉంటాం. అలా చేయకుండా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఉన్నదే చదవండి, కొంచెం స్లోగా చదవండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఇంతకు ముందు చెప్పిన వర్డ్స్ పైన మంచిగా క్లారిటీ రావాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మీరు మెకానిజం ని అర్థం చేసుకోండి. సో మెకానిజం ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఎక్కడ ఏ వర్డ్ వస్తుందో ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది అండ్ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అలాగే ఇన్ని రోజుల పాటు చదివేసి ఉంటారు. సో ఈ లాస్ట్ 1.5 month లో లాట్ ఆఫ్ ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో బయాలజీ ఎంసీక్యూస్ కి నేను ఫింగర్ టిప్స్ ని యూస్ చేశాను. క్వశ్చన్స్ కొన్నిసార్లు డెప్త్ గా ఉన్నా కానీ మనకి వాటిల్ని కానీ అటెంప్ట్ చేయడం వల్ల మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మీరు ఎంసీక్యూస్ ని ఇందులో డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఫస్ట్ టైమే ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం కి మీరు అంతగా ప్రాక్టీస్ చేయలేరు. సో దీనికన్నా కానీ ఒక బుక్ లో నీట్ గా నెంబర్స్ వేసుకొని వాటిపైన కరెక్షన్ చేసుకున్నారు అనుకోండి, బుక్ అలానే ఉంటది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక స్మాల్ టిప్. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ని కానీ కొంచెం అనలైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీరు కాలేజ్ కి వెళ్తున్నారంటే ఇన్ని రోజులు వెళ్ళకపోయినా పర్లేదు, బట్ లాస్ట్ మినిట్ లో కొన్ని ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తారు టోటల్ సిలబస్ మీద మాక్ టెస్ట్లు. అవి మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. లేదు మీరు ఇంట్లోనే చదువుతున్నారు అనుకున్నప్పుడు టెలిగ్రామ్ లో కొన్ని బయాలజీ ఛానల్స్ ఉంటాయి, వాటిల్లో ప్రతిరోజు మాక్ టెస్ట్ ని కండక్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ వీక్లీ వన్స్ కానీ సేమ్ ఎగ్జాక్ట్ ఎయిమ్స్ లెవెల్, నీట్ లెవెల్ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తారు. మీ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.